శ్రీమాత్రే నమః. ఈరోజు మనం ఈ వీడియోలో నవంబర్ నెల వృశ్చిక రాశి ఫలితాలను చూద్దాం. నవంబర్ నెలలో వృశ్చిక రాశి వారు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే నవంబర్ నెల వృశ్చిక రాశి వారికి సంబంధించి నవంబర్ నెలలో వృశ్చిక రాశి స్థానికులలో పూర్తి నెల ఒడిదుడుకులను కలిగి ఉంటుంది. ఈ నెల ప్రారంభం కాస్త బలహీనంగా ఉండవచ్చు, కానీ నెల చివరి సగం మీకు చాలా నెలల్లో మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. కెరియర్ కోణం నుండి ఈ నెల వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. నెల ప్రారంభంలో మీరు మీ పని గురించి చాలా అప్రమత్తంగా ఉంటారు మరియు చాలా కష్టపడి పనిచేస్తారు. మీ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. మీరు విదేశీ పరిచయాల నుండి ప్రయోజనం పొందుతారు. ఏదైనా బహుళజాతి కంపెనీలు ఏదైనా విదేశీ మాధ్యమంలో చేరడం ద్వారా ఏదైనా వ్యాపారం చేస్తే ఈ సమయం మీకు మంచి పురోగతిని ఇస్తుంది. శని మీ 3వ ఇంట్లో నెల మొత్తం కూర్చుంటాడు. దాని ఫలితంగా మీరు మీ చదువుల పట్ల చాలా కృషి చేయడం కనిపిస్తుంది. మీరు విద్యలో వీలైనంత వరకు సహకరించడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు. మీ కుటుంబ జీవితం గురించి మాట్లాడినట్లయితే 2వ ఇంటి అధిపతి బృహస్పతి జాతకంలో 5వ ఇంట్లో తిరోగమనంలో ఉన్నారు మరియు కుజుడు పూర్తి దృష్టితో 8వ ఇంటి నుండి తిరోగమన స్థితిలో ఉన్నారు. దీని ఫలితంగా కుటుంబ జీవితంలో ఒడిదుడుకులుంటాయి. ఒకవైపు కుటుంబ సభ్యులు మిమ్మల్ని ముందుకు సాగడానికి మరియు మీకు మద్దతు ఇవ్వడానికి ప్రేరేపిస్తారు. అదే సమయంలో కుటుంబంలో కొంత వివాదాలు కూడా ఉంటాయి. ప్రేమకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడితే 5వ ఇంట్లో తిరోగమన బృహస్పతి ప్రేమ విషయాలను చాలా ఫిల్టర్ చేయడం ప్రారంభిస్తాడు. మీరు ఒకరి బలాలు మరియు బలహీనతలను మరొకరు చూడడం ప్రారంభిస్తారు. అయినప్పటికీ ఇది మీకు సహాయం చేస్తుంది. ఒకరినొకరు బాగా తెలుసుకోవడంలో మరియు మీ స్థానంలో మీరిద్దరూ సరైన వారైతే మీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి అంగీకరించవచ్చు. అలాగే ఈ దిశలో ప్రయత్నించడానికి ముందుకు సాగవచ్చు. అంటే ఈ సమయం మీ ప్రేమ జీవితాన్ని మరియు ఒకరిపై ఒకరికి మీ నమ్మకాన్ని బలపరుస్తుంది. పైపెచ్చు మీ వివాహితుల గురించి మాట్లాడినట్లయితే 7వ ఇంటికి చెందిన శుక్ర మహారాజ్ 12వ ఇంట్లో, బుధుడు, కేతువు మరియు సూర్యుడు మరియు మంగళ మహారాజ్ జాతకంలో 8వ ఇంట్లో కూర్చున్నారు మరియు రాహు మహారాజ్ 6వ ఇంట్లో కూర్చున్నాడు. అలా సప్తమి నెల మొదటి అర్ధభాగంలో కర్తరియోగంలో కూడా పాపం కలుగుతుంది. ఫలితంగా జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. మనం ఆర్థిక కోణంలో చూస్తే ఈ నెల ప్రారంభంలో చాలా బలహీనంగా ఉంటుంది. ఈ సమయం ఆర్థిక నష్టాన్ని సూచిస్తుంది మరియు వివిధ రకాలైన అధిక ఖర్చుల పెరుగుదలను సూచిస్తుంది. మీ ఆరోగ్యం గురించి మాట్లాడేటప్పుడు మీరు చాలా శ్రద్ధ వహించాలి. ఈ నెలలో మీ ఆరోగ్యం చాలా బలహీనంగా ఉండే అవకాశం ఉంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మంగళవారం నాడు మర్రి చెట్టుకు పచ్చి పాలను సమర్పించాలి.